అందువల్ల దీనికి పురుషోత్తమ మాసం అనేటటువంటి పేరు వచ్చింది అంటారు. అంతేకాకుండా మలమాసం అంటే కూడా తప్పేం లేదమ్మా, దానికి చక్కనైనటువంటి అర్థం ఉంది. ఈ నెలలో చేసేటటువంటి కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి చెడంతా అలా వడగట్టినట్టుగా పోతుంది. మలినాన్ని పక్కకి పక్కకి తోసేటటువంటి మాసం గనక దీనికి మలమాసం అన్న అర్థం, ఆ రకమైన అర్థం చెప్పుకోవాలని చెప్పాడట. అటువంటి మాసం ఈ పురుషోత్తమ మాసం. ఈ నెలలో ఏ పని చేసినా విష్ణుమూర్తిని సేవించినటువంటి ఫలితం లభ్యమవుతుంది. మనం కొంచెం ఆధ్యాత్మిక విషయంలో కూడా వ్యాపార ధోరణిలో ఉంటాం కదా. ఇంత పని చేసి ఇంత పుణ్యం కావాలని కోరుకుంటాం కదా. ఒక్క రూపాయి హుండీలో వేసి ₹1,00,00,000 కావాలని లాటరీ టికెట్ కొనుక్కున్న మనస్తత్వంతో దేవుడికి దండం పెట్టుకుంటాం కదా. అటువంటప్పుడు ఈ మనస్తత్వం ఉన్నప్పుడు కొంచెం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనేటటువంటి మాసంలో తప్పనిసరిగా మంచి పనులు కొంచెం ఎక్కువ చేయాలి. ఈ నెలలో ఏం చెయ్యాలి అంటే, ఏ పనైనా మంచి పని చెయ్యాలి, దానాలు చెయ్యాలి, జపాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఏ సత్కార్యమైనా చెయ్యొచ్చు. యజ్ఞాలన్నింటిలోకి ప్రధానమైనటువంటిదిగా చెప్పబడేటటువంటిది, కలియుగ మానవులని తరింపచేయడానికి సహకరించేటటువంటిది, కలియుగ మానవులకు తరణోపాయమైనటువంటిది జపయజ్ఞం. కనుక జపయజ్ఞం చేయమని చెప్పారు. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొంచెం చేస్తే అధిక ఫలితం వస్తుందంటే ఇంత పుణ్యకార్యం చేస్తే ఇంత ఫలితం వచ్చింది. ఒక ₹100 ఎవరికన్నా దానం చేస్తే ఏమో చెప్పలేదు, 1000, 1,00,000, 1,00,00,000 అనంతమో తెలియదు, అంత దానం చేసిన ఫలితం వస్తుంది అనేటటువంటి సందర్భంలో ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? భూతద్దంలో చూస్తే ఆవగింజ ఇంత కనపడుతుందన్నప్పుడు, ఏదైనా సరే ఇంత ఉన్నది ఇంతగా ఫలితాన్ని ఇస్తుందన్నప్పుడు చెడ్డ పనులు చేయకుండా ఉండాలి అని చెప్పకుండా చెప్పినట్టే కదా. చిన్న చెడ్డ పని చేస్తే కూడా ఎక్కువ చెడ్డ పని చేసినటువంటి ఫలితం వస్తుంది కదా, అంత పాపం చుట్టుకుంటుంది కదా. అందువల్ల కొంచెం తెలివిగా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించటం మంచిది. ఇంకొకటి ఇందులో ప్రధానంగా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, జపయజ్ఞం బాగుంది, పూజలేమైనా నిత్య నైమిత్తికమైనటువంటి పూజలేమైనా, నిత్యం చేసే పూజలేమైనా తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి, మానకూడదు. ప్రతిదాన్ని మానకూడదమ్మా, ఏ పని మానకూడదు. ఎందుకంటే అన్నం తినడం మానలేదు కదా, గాలి పీల్చటం మానలేదు కదా. మన నిత్యకృత్యాలు ఏమీ మాననప్పుడు నిత్య పూజలు ఎందుకు మానటం? మానం. అవన్నీ చేస్తూనే అధికంగా ఈ సమయాన్ని భగవద్ధ్యానానికి, జపానికి వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎలాగో పెళ్ళిళ్ళు లేవు, గృహప్రవేశాలు లేవు. ముఖ్యంగా గృహానికి అంటే ఇంటికి శంకుస్థాపన చేయరు. ఈ సమయంలో శంకుస్థాపన చేసినటువంటి వారు మరణము మొదలైనటువంటి ఆపదలు పొందుతారు అని చెప్తారు. అందులో జ్యేష్ఠమాసానికి సంబంధించి, అధిక మాసం గురించి కూడా కాదు, ఇది అధిక జ్యేష్టం అంటే మరింత ఫలితం ఉంటుంది. కనుక జాగ్రత్తగా సత్కార్యాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగాలని చెప్తారు. అందుకని ప్రధానంగా చేయాల్సింది, జపం చేస్తూ ఉంటే మనసు నిలబడదండి. నాలుక జపం చేస్తూ ఉంటుంది, మనసు ఎక్కడో ఆలోచన చేస్తుంది, సహజం. అది దోషమని చెప్పం. అది కానీ జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట మీద, దానికి ఉన్న అర్థం మీద మనసు నిలిచేటటువంటి ఏకాగ్రత ఉందంటే వాళ్ళు ధన్యులు. ఒకవేళ ఆ విధంగా లేదు అని అన్నప్పుడు కుదరదు, చాలామంది కుదరదు. కనుక ఏం చేయొచ్చు? భజన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే శారీరక మానసికమైనటువంటి పాల్గొనడం ఉంటుంది అందులో. ఇది కాక ప్రధానంగా చెప్పింది ఏమిటంటే సద్గ్రంథ పఠన. సద్గ్రంథాలలో కూడా ప్రధానమైనటువంటిది భాగవత గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలి. ఈ నెలలో తప్పనిసరిగా చేయవలసింది భాగవత గ్రంథ పారాయణం. పారాయణ కన్నా కూడా ప్రధానం చెప్తారండి, విన్న వాళ్ళకి ఎక్కువ పుణ్యంట. వినడం చాలా కష్టం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే భాగవతం వినడం